ఇప్పుడు అంటే చిన్నపాటి ఊర్లలో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి పైసలు కమాయిస్తున్నారు కానీ ఓ 20 ఏళ్ళ వెనుకట ఏ ఊరికి పోయినా అడవి ఉన్నట్టు బొచ్చడి చెట్లు ఉండేటివి. కుందేళ్ళు, దుప్పులు, నక్కలు, అడవి పందుల వంటి జీవులు బొచ్చడి తిరుగుతుండేటివి. ఇప్పుడు ఊర్లు కూడా పట్టణాల లెక్కనే అయినాయి. చెట్లు కొట్టేటోళ్ళే తప్ప పెట్టేటోళ్ళు అయితే తక్కువైతుర్రు. అడవులు తగ్గిపోయినాయి. అందుకే అడవి జీవాలు వాటికి ఆవాసం లేక ఊర్ల తవ్వ పడుతున్నాయి. గిట్లా అగ చూడు ఇంటి మీద వాళ్ళ నెమలికి కోడికి ఇత్తులు వేసినట్టే ఎట్లా తిండి పెడుతున్నారో వీళ్ళు. మామూలుగా జీవాలు మనుషుల దగ్గరికి పోతే అవి దూరం ఊరుకుడో పక్షులు అయితే ఎగిరిపోవడో చేస్తుంటాయి కదా. కానీ ఏలూరు ఏజెన్సీ పొంటున్న పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం దిక్కు అడవి జీవాలు, నెమళ్ళసంటి పక్షులు విలిస్తే అనేటట్టు మనుషులకు దగ్గరకు వస్తున్నాయట. జంగల పొంటి తిండి దొరకక ఊర్లతో పడుతున్నాయి ఇవి. ఇక ఊరి జనాలు కూడా వాటిని వేటాడొద్దని తీర్మానాలు చేసుకొని ఇంటికి చుట్టాలు వస్తే ఎట్లా మర్యాదలు చేస్తారో వాటికి కూడా గట్లనే మర్యాదలు చేసి తిండి పెట్టి సాగదోలుతున్నారు. ఇక ఇండ్ల మీద నెమళ్ళు వచ్చి వాళ్ళతో ఎవరికైనా ఎంత ముద్దుగా అనిపిస్తుంది. కాకులు, గుడ్ల గూబలు అసొంటి అయితే ఎలా కొడతారు కానీ నెమల్ని ఎలా కొడతారు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంటది. ఇక అది పురి విప్పితే కనుగుడ్లు పక్కకు తిప్పవశం కాదు. అందుకే ఎవరింటి మీదకి పోయినా ఇట్లా సాదుకున్నట్టే ఇత్తులు బుక్కిచ్చి షిప్పలా నీళ్లు దాపిచ్చి పంపిస్తున్నారు. ఇక నెమలైతే ఊరోళ్ళకి బాగా అలవాటు అయిందట ఇది. కానీ కొత్త వాళ్ళని చూస్తే మాత్రం దగ్గరికి రానియదట. ఈ నెమలి అనేది గ్రామంలోకి వచ్చి మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకుని అడవి జంతువులను వేటాడి చంపకుండా మనం ఉండాలి, వీటిని పెరగనివ్వాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఈరోజు వేటని ఇక్కడ నిషేధించడం జరిగింది. ఇక ఈ ఏజెన్సీ పొంటున్న ఊర్లలో జనాలకు ఇంటి మీద వాళ్ళ ఈ నెమలను చూస్తేనే మనసు నిమ్మలంగా ఉంటుందని చెప్తున్నారు.